విషయాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? తగ్గిన బతుకు తప్పు లేదు, కానీ తలదించుకొని బతకకు. పౌరుషంగా బతుకు, కానీ పిసినారిగా బతకకు. ఉన్న దాంట్లోనే తిను, కానీ పిసినారిగా బతకకు. మనిషిలాగా బతుకు, కానీ మనస్సు లేని మనిషిగా బతకకు. సహాయం చేయకున్నా పర్వాలేదు, మోసాలు చేసి బతకకు. జీవితంలో చాలా అంటే చాలా బిజీగా మారండి. దాంతో ద్వేషానికి, భయానికి, బాధకి సమయం లేకుండా పోవాలి. గుర్తు పెట్టుకోండి, ఖాళీగా ఉన్న వ్యక్తి మాత్రమే జీవితంలో అందరికంటే ఎక్కువ బాధపడుతూ ఉంటాడు. ప్రస్తుత మన జీవిత విధానం ఎలా ఉందంటే, చదువు ఎక్కువ, విజ్ఞానం తక్కువ. పెద్ద ఇల్లు, చిన్న కుటుంబం. జీతం ఎక్కువ, మనశ్శాంతి తక్కువ. అత్యుత్తమ వైద్యం, అనారోగ్యం. చంద్రుని తాకినా గాని పక్కింటోడు ఎవడో తెలియదు. తెలివి ఎక్కువ, మమకారం తక్కువ. మనుషులు ఎక్కువ, మానవత్వం తక్కువ. ఖరీదైన వాతి, కానీ సమయం లేదు. బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానబెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తలుచుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగిలిపోతావు. శాంతి కొరకు నీ మనస్సు ఇతరుల నుండి ఆశించడం మాని మీరే అందరికీ శాంతిని ప్రసాదించండి. అప్పుడు శాంతి కొరకు వేచి ఉండే అనేకుల కోరిక మీ శాంతి స్వరూపం ద్వారా నెరవేరుతుంది. భగవంతుడు చెప్తాడు, ఇతరుల నుండి ఆశించేవారు సాధారణ మనస్సులు, ఇతరులకు ఇచ్చేవారు దేవతా సమానులు. సంతోషం కోసం పరుగులు తీయకండి. సంతోషంగా ఉండడం, ఇతరులను సంతోషంగా ఉంచడమే నిజమైన సంతోషం. సహజంగా జరిగే శ్వాస ప్రాణాన్ని నిలుపుతుంది. సరళంగా ఉండే స్వభావం సంతోషాన్ని నింపుతుంది. అర్థం లేని మాటలను పట్టుకొని వేలాడితే జీవితం తలకిందలవుతుంది. సంతోషం అందనంత దూరానికి ఎగిరిపోతుంది. కష్టాలు మనుషులకు కాకుండా మనకొస్తాయా అనుకునే మనం సంతోషం మాత్రం మనకే సొంతం అనే విషయం మర్చిపోకూడదు. తిండి నిద్రకే సగం సమయం అయ్యే జీవితంలో లేనిపోని పుకార్లు, చెప్పుడు మాటలకు ప్రాముఖ్యతను ఇచ్చి సంతోషాన్ని తాకట్టు పెట్టడం ఎంత వివేకం. అందుకే దివ్య గుణాలను ప్రసాదించే పరమాత్ముని ప్రార్థించడం సంతోషకరమైన జీవితానికి పునాది అని మనం గ్రహించాలి. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుక తిన్నట్లు, మనిషి కూడా డబ్బు గౌరవం తలకెక్కినప్పుడు తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. జీవితంలో ఎవరి పరిచయం జీవితాన్ని మలుపు తిప్పుతుందో, ఏ పరిచయం ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందో, ఏ పరిచయం ఏ క్షణం మనం సంతోషంగా ఉండేలా చేస్తుందో అనే అసలు ఊహకు కూడా అందదు. అందుకే పరిచయం అయిన ప్రతి ఒక్కరికి మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. దక్కని వాటి కోసం దిక్కులు చూస్తూ దుఃఖంతో గడిపే కన్నా దక్కిన వాటితో దర్జాగా బతకడంలోనే ఉంది అసలైన సంతోషం. ఎందుకంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రేపు వెళ్ళొచ్చు, కానీ జరిగిపోయిన కాలాన్ని మాత్రం ఏమి చేసినా తిరిగి తెచ్చుకోలేము కదా. అమ్మకు తెలుసు నువ్వు పుట్టిన తేదీ, దేవుడికి తెలుసు నువ్వు పోయే తేదీ. నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. మనది కాదని ఏది, మనతో రాదని ఏది. అంతా తెలిసిన ఎందుకు స్వార్థం, ఇంతే తెలుసుకో జీవిత పరమార్థం.
విత్తనం భూమిని చీల్చుకొని పైకి వచ్చినప్పుడు ఎలాంటి శబ్దం చేయదు. అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దం ఉండాలి. నేర్చుకోవడం ఎప్పుడు మానుకోకు, ఎందుకంటే జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. దేని గురించి ఎక్కువ ఆలోచించకు, నీ గురించి నువ్వు ఆలోచించు. అందరి మేలు కోరేవాడికి ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది, కానీ ఆలస్యం అవుతుంది. పక్కవాడు బాగుపడితే చూసి ఓర్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, కానీ అది కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఆలస్యం ఎందుకంటే ఆలస్యం అనేది దేవుడు మంచోడి సహనానికి పెట్టే పరీక్ష, చెడ్డవాడు మంచిగా మారడానికి ఇచ్చే అవకాశం.